మరి ఇప్పుడు నేనేం చేయాలి మాధవ? నాకు శపథం ఉంది, నేను ఎట్లాగూ చంపి తీరాలి, నా గాంధీవం అన్నవాడిని అంటే అప్పుడు ఒక ఉపాయం చెప్తాడు స్వామి. ఏమనంటే ధర్మరాజును నువ్వు అని సంబోధన చేయమంటాడు. అంటే అక్కడ క్షత్రియుల ధర్మం ఏమిటంటే మీరు అనవలసిన చోట అంత గౌరవం ఇవ్వవలసిన స్థానంలో ఉన్నవాడని నువ్వు అన్నారనుకోండి, వాళ్ళని చంపినట్టు అన్నమాట. అంత దోషం వస్తుంది కాబట్టి నువ్వు అని సంబోధన చేయి ధర్మరాజుని సరిపోతుంది అన్నాడు. అప్పుడు మరి ధర్మరాజుని చంపాడంటే తను కూడా చచ్చిపోవాలి కదా. అప్పుడు నేను ఎట్లా అంటే నువ్వు అప్పుడు ధర్మరాజుకు సాష్టాంగ నమస్కారం చేయమని చెప్తాడు. సాష్టాంగ నమస్కారం చేయటం అంటే తన ఈగోని, ఇండివిజువాలిటీని చంపుకొని నమస్కారం చేయటం అని అర్థం. నమస్కారం అంటేనే తాను ఉండడు అక్కడ. ఎవరికైతే నమస్కారం చేస్తున్నాడో వాళ్ళ ముందు తన కంప్లీట్గా ఈగోని సరెండర్ చేస్తాడు కాబట్టి, ఆ వినయంతో వంగుతాడు కాబట్టి తను లేనట్టు.